యాకోబు అంటాడు, ఆయన ఏ మాటలు చెప్తూ ఉన్నాడు, దాని మీద కర్ర మీద మొదలు ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. ఆ కర్ర మీద తలబెట్టి పరదూసి నమస్కారం పెట్టాడు. అయ్యా, నాకు గుర్రాలను ఇవ్వలేదు, రథాలను ఇవ్వలేదు, సైన్యాలను ఇవ్వలేదు, మరి ఇవన్నీ చేయడానికి నాకు కావలసిన మంది మాల్బలం ఏమీ లేదు, ఈ కర్ర ఇచ్చావు. దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్నంత వరకు అది నీ కర్ర, నా చేతిలో నుండి నీకు ఇచ్చినాను కనుక ఇది దేవుని కర్ర. ఆ కర్ర మీద ఆనుకొని అన్ని జ్ఞాపకం వచ్చి యాకోబుకు. ఎంత గొప్ప భాగ్యం కదా. ప్రాణం పోయేటప్పుడు ఏంటవ్వా, ఏం కావాలా అంటే, అరే నా బంగారంతా ఎక్కడ పెట్టి మర్చిపోయిన అసలు అది అందరు తీసుకున్నారా ఉందా అంటే, ఆ బంగారు తీసుకొచ్చి ఆమెకు చూపెట్టాలి దాకా చావదు. ఆ బంగారం చూసి నవ్వుతూ ఉంటుంది, అట్టంటది ఇట్టంటది, ఏమేమో చేస్తాను. ఏమీ లేవు యాకోబుకు. దేవునికి నమస్కారం చేశాడు ఆ కర్ర మీద తలబెట్టి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉండి ప్రభువుకు తన ఆత్మను అప్పగించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. ప్రభువా, నేను నమస్కారం చేసి నా ఆత్మ నీకు అప్పగిస్తూ ఉన్నాను. నమస్కారం చేశాడు, చనిపోయాడు. నీవు నేను మనందరం కూడా ఈ లోకమును ఏదో ఒక రోజు విడిచిపెట్టాలా. ఆ విడిచిపెట్టే రోజు వచ్చినప్పుడు నీవు ఆ కర్ర మీద నీ తల ఆంచి దేవునికి నమస్కారం చేసి, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కర్రతో నన్ను కాపాడావు దేవా, నమస్కారం, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. చనిపోయాడు యాకోబు, చనిపోయాడు.